గమనించాలి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి. దేన్ని బట్టండి? దేవుని పరాక్రమ కార్యాలు ఏంటో చెప్పండి. ఎర్ర సముద్రం పాలు చేయడం పరాక్రమ కార్యం, మన్నాను కురిపించడం పరాక్రమ కార్యం, బంధం నుండి నీళ్ళు ఇవ్వడం పరాక్రమ కార్యం, మారాను మధురంగా చేయడం పరాక్రమ కార్యం, రాత్రి అగ్ని స్తంభమై పగల మేఘ స్తంభమై 40 లక్షల మందిని కాపాడడం పరాక్రమ కార్యం. మీకు తెలుసా? 4 సంవత్సరాలు బయలుదేరాడు బట్టలు వేసుకొని, 4 సంవత్సరాల వయసు బట్టలు. 40 ఏళ్ళు వచ్చినాయి, పెరుగుతూనే వచ్చిన చప్పటి బట్టి దేవుడా మనం చెప్పులు పెరుగుతున్నాయి, చెప్పులు తగ్గట్లా. ఈ పరాక్రమ కార్యాలు కాదు. అయితే అన్నిటికంటే పరాక్రమమైన కార్యం నా యేసు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, శరీరాత్మను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డబ్బాన్ని జయించాడు, పాపము యొక్క మరణపు ముళ్ళను విరిచిన వాడు నా యేసు. అత్తమామలు భావభావంతులు లేనివాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజన్మాంత బ్రహ్మచారి, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, దేవుళ్ళలో ఈయన వంటి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈయన పరాక్రమ కార్యాలు ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఎలా ప్రచురపరచాలో చూడండి. బోరధ్వనితో ఆయనను స్తుతించండి.